ఓకే సో గైస్ ఇప్పుడే ఫోటో అయితే అయిపోయింది, చూసారు కదా, స్టన్నింగ్ ఉంది. మంచి హైదరాబాద్ నుంచి ఒక 170-180 కిలోమీటర్స్ ఉంటుంది. సూపర్ ఉంది లొకేషన్. ఇక్కడ నుంచి ఒక 10 minutesలో గురుద్వారా ఉంది, అది కూడా చాలా ఫేమస్ అంట. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి. సో నెక్స్ట్ లొకేషన్ అయితే గురుద్వారా. ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అంట గురుద్వారా, తప్పక విజిట్ చేయమన్నారు. సో ఇప్పుడు కిందికి దిగుతున్నాం పైనుంచి. సో ఈ గురుద్వారా వచ్చేసి 5 kilometers ఉంది, 10 minutes. లోపల జాకెట్ వేసుకున్నా కదా, భయంకరంగా తడిసిపోయా మొత్తం. ఎంత ఇరిటేషన్ వస్తుందంటే బాబా, చెమటలతో మొత్తం. ఇట్లా చల్ల గాలి తగులుతుంటే అబ్బా బాబా హాయిగా ఉంది. అదే గురుద్వారా, వైట్ కలర్ టోంబు. गुरुद्वारा गुरुद्वारा कैमरा कैमरा हैदराबाद సో గైస్ ఫోర్ట్ నుంచి జస్ట్ 10 minutesలో ఈ గురుద్వారా ఉంది. జస్ట్ ఇక్కడ పోలీసులు ఆపి ఒకవేళ వేరే స్టేట్ నుండి వస్తే మన బైక్ నెంబర్ అవన్నీ నోట్ చేసుకుంటారు, పంపించేస్తారు. ఏం లేదు అంత అడగాల్సినవి. ఇదే అన్నమాట. बा दान दान श्री गुरु नानक देव जी दर्शन. సో సూపర్ ఉంది గురుద్వారా. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో గురుద్వారాకి వెళ్ళిన. ఎంత కామ్గా ఎంత పీస్ఫుల్గా ఉందంటే క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. వీడియోగ్రఫీ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అన్నారు. ఎవరి చేతిలో చూసినా ఇంత పెద్ద కత్తులు ఉన్నాయి, ఏమైనా తేడా అయితే కసకే ఇంకా. అందుకే నేను కూడా ఏమీ రిస్క్ తీసుకోలే. చూపెట్టద్దు అన్నప్పుడు ఇక చూపెట్టద్దు మనం, అంతే. కొన్ని రెస్పెక్ట్ చేయాలి రూల్స్. ఫస్ట్ టైం కర్ణాటకలో ట్రాఫిక్లో తిరుగుతున్నాం. ఒక 10 కర్ణాటక కనిపిస్తే 2 ఏపీలు కనిపిస్తున్నాయి, అదే టీఎస్. ఇక్కడ ఆటోస్ బ్లాక్ అండ్ ఎల్లో ముంబై స్టైల్లో ఉన్నాయి.
యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇప్పుడు R15 ఉంది కదా, ఆ చైన్ బాగా లూజ్ అయిపోయింది అనమాట, ఎప్పుడైనా తగ్గిపోయేలాగా ఉంది. అందుకనే ఇక యమహా షోరూమ్ ఎక్కడో వెతుకుతున్నాం. అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా రైడ్కి వెళ్ళే లాంగ్ రైడ్ అంటే కొంచెం బైక్ కండిషన్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడిదక్కడ సర్వీసులు ఉండవు, మనకేమైనా వచ్చా అంటే మనకి రాదు. సో కొంచెం బేసిక్స్ అయినా నేర్చుకోవాలి, లేదా మంచిగా బండి కండిషన్లో ఉన్నప్పుడే డ్రైవ్ చేయాలి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ R15 నడుపుతున్నా. ఎప్పుడో నా ఇంటర్మీడియట్లో నడిపా. ఇది ఎందుకంటే ఇట్లా వంగి నడపాలి, అందుకే నాకు ఈ బైక్ నచ్చదు. ఇక్కడేదో బ్రిడ్జ్ ఉంది, చిన్న చెక్ డ్యామ్ అనుకుంటా, బాగుంది. వాటర్ అక్కడ విండ్ మిల్స్ కూడా ఉన్నాయి. వావ్ వావ్ నైస్. మీకు దూరంలో ఉన్నాయి, కనిపిస్తాయో లేవో. వర్షం పడితే మాకుంటుంది సినిమా. ఇంత ప్లెజెంట్గా ఉంది, వర్షం లేదు, ఎండ లేదు, కరెక్ట్గా ఉంది క్లైమేట్. Few moments. ఓహో పడింది వర్షం. ఇలా అన్నానో లేదో, ఇక్కడ బాగానే పడినట్టుంది వర్షం. మా అదృష్టం బాగుంది, ఇక్కడ వర్షం పడి ఆగిపోయినట్టుంది. ఓకే గైస్, ఇంకా 120 కిలోమీటర్స్ హైదరాబాద్కి. ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నా. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. నెక్స్ట్ వీడియో అయితే సూపర్ ఉంటుంది, అందమైన జలపాతాలు చూద్దాం, జలపాతాలు, వాటర్ ఫాల్స్.